నారాయణ స్వామి గత 2019 నుంచి 24 దాకా ఎక్సైజ్ మినిస్టర్ గాను అదే విధంగా డిప్యూటీ సీఎం కూడా వర్క్ చేశారు. ఎందుకు 5 ఏళ్ల పాటు ఎందుకు ఉన్నాడు? ఈ రోజు మాట్లాడుతున్న మాటల్ని మనం ఎలా చూడాలి? ఎందుకు 5 సంవత్సరాలు పనిచేశాడంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్ అతని నుంచి రాదు. కాబట్టి ఒక దళితుడిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో గతంలో జగన్మోహన్ రెడ్డికి బాగా అనుభవం. మరి ఇక్కడ చూస్తే నారాయణ స్వామి, మరి దీంట్లో లిక్కర్ స్కామ్ లో చూస్తే రాజ్ కసిరెడ్డి ఎవరో నాకు తెలియదు అంటున్నారు. అంటే అసలు రాజ్ కసిరెడ్డి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మారుమరోగిపోతున్న టైంలో ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అతను ఎవరు ఏంటనేది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. మరి ఎందుకు ఈయన తెలియట్లేదు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటున్నాడంటే ఆయన ఆరోగ్య పరిస్థితి, మరి ఆయన కుర్చీలో కూడా కూర్చోలేకపోవటం, మరి అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భయపెడుతున్నాడు అనేది. అంటే ఇతను సిట్ దగ్గరికి విచారణకు వెళితే గనక ఖచ్చితంగా సిట్ ఏదైతే తన సిగ్నేచర్స్ చూయించి మరి ఇవి ఎవరివి అంటే మరి నావేనని ఒప్పుకున్నాడా, మరి అక్కడ సిట్ కొడుతుంది. నాది కాదు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కొడతాడు. ఖచ్చితంగా ఇదే జరిగిద్ది. నిజంగా ఇతను ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా అంటున్నాడంటే ముందు నిజంగా జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడుతున్నారా అందరు కలిసి అనేది సిట్ నిజంగా ఈ ఎంక్వైరీలకు వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది.